ఔరంగజేబు అతి క్రూరుడా? తన మతస్థులు కాని వాళ్ళకి నరకం చూపించేవాడా? పన్ను పేరుతో ప్రతి ఒక్కరికి పట్టపగలే చుక్కలు చూపించేవాడా? అతని క్రూరత్వం గురించి కాసేపు పక్కన పెడదాం. కోట్లాది రూపాయలను భూమిలో పాతిపెట్టి దాని మీద జామా మసీదును కట్టించినప్పుడు ఔరంగజేబు ఆ మసీదును పడగొట్టి నిధులను వెలికి తీయించి ప్రజా ఉపయోగ కార్యక్రమాలకు వెచ్చించాడా? మరి ఔరంగజేబు మరణానికి కారణాలేమిటి? అతని చివరి 27 సంవత్సరాలు ఎక్కడ గడిపాడు? అతను మరణించిన సమయం, తేదీ, సంవత్సరం ఏమిటి? ఇలా ప్రతి ప్రశ్నకి సమాధానం అందించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. 1614 న్యూయార్క్ గాజు పూసలకే అమ్మబడిన ఒక సిటీ. 1781 లాస్ ఏంజల్స్ అప్పటి పరిస్థితులేంటి? క్రీస్తు పూర్వం 140 మన ఇండియాలో ఏం జరిగింది? ప్రతి ప్లేస్ కి చెరిగిపోని చరిత్ర. ఆ చరిత్రను మీకు కళ్ళకు కట్టినట్టు చూపించే దమ్ము ఒక ప్రపంచ రహస్యాలు ఛానల్కే ఉంది. ప్రపంచ రహస్యాలు ఛానల్ మీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అలాగే ప్రపంచ రహస్యాలు ఛానల్ సంబంధించిన లింక్ కూడా వీడియో డిస్క్రిప్షన్ లో ఉంటుంది. క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరి వీడియో చూశాక మీకోసం మొదలుపెట్టిన మరొక ఛానల్ ప్రపంచ రహస్యాలు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ప్రపంచ రహస్యాలు ఛానల్ లింక్ వీడియో డిస్క్రిప్షన్ లో ఉంటుంది. చూసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే తెలుగు మోజో అఫీషియల్ ఫేస్బుక్ పేజ్ లో మేము వీలైనంత తొందరలో లైవ్ కి రావాలని డిసైడ్ అయ్యాం. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఆ రోజు మమ్మల్ని డైరెక్ట్ గా అడగచ్చు. తెలుగు మోజో ఫేస్బుక్ పేజ్ ని లైక్ చేయండి. లైవ్ లో ప్రశ్నలు అడగండి. వీడియో డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది. క్లిక్ చేసి లైక్ కొట్టండి. షాజహాన్ మరియు ముంతాజ్ బేగంల మూడవ కొడుకు గుజరాత్ రాష్ట్రంలో దాహోడ్ నగరంలో 1618 నవంబర్ 3న పుట్టాడు. పూర్తి పేరు అబూ ముజఫర్ ముహియుద్దీన్ మహ్మద్ ఔరంగజేబ్ ఆలంగీర్. ఔరంగజేబు పూర్తి బిరుదు ఆల్ సుల్తాన్ ఆల్ అజం వల్ కాకాన్ అల్ ముకర్రం అబ్దుల్ ముజరఫ్ మొహియుద్దీన్ మహ్మద్ ఔరంగజేబ్ బహదూర్ ఆలంగీర్ 1 పాదుషా గాజీ. ఔరంగజేబు ఆఖరి మొఘల్ చక్రవర్తిగా 1658 నుంచి 1707 వరకు రాజ్యం పరిపాలించాడు. ఈ 6వ మొఘల్ చక్రవర్తి భారతదేశాన్ని ఏలిన వాళ్ళందరిలోకి కూడా అత్యంత క్రూరుడిగా పేరు తెచ్చుకున్నాడు. అతని ముందు వచ్చిన మొఘల్ చక్రవర్తులు సాధారణంగా సర్వమత సామరస్యాన్ని తమ రాజకీయాలలో ఒక భాగం చేశారు. ఆ విధంగా వారు తమ సామ్రాజ్యాన్ని తిరుగుబాటుల నుండి కాపాడుకుంటూ వచ్చారు. వారికి విరుద్ధంగా ఔరంగజేబు ఇతర మతాల వారిని నానా కష్టాలు పెట్టి చెడ్డ పేరు తెచ్చుకున్నారట. ఔరంగజేబు గొప్ప దైవభక్తుడు, మతాచారాలను తూచా తప్పకుండా పాటించేవాడట. ఇందుకు ఒక ఉదాహరణ చెప్పాలంటే, భారతదేశానికి తను చక్రవర్తి అయినా తన సొంత ఖర్చులు అంటే తిండి బట్టలు సైతం కేవలం తను టోపీలు కుట్టి సంపాదించిన డబ్బుతోనే భోజన ఖర్చులు చూసుకునేవారట. ఒక్కసారి ఊహించుకోండి. ఇక అతని మత విశ్వాసాల ప్రకారం ముస్లింలు కాని వారిపై జిజియా పన్ను విధించాడు. ఇస్లాం మత శాస్త్రాల ప్రకారం ముస్లింల నుండి జకాత్, ముస్లిమేతరుల నుండి జిజియా పన్ను వసూలు చేసే సాంప్రదాయం ఉన్నప్పటికీ అతని పూర్వీకులు జిజియా పన్ను వసూలు చేయలేదు. ఔరంగజేబు మాత్రం ఇద్దరి నుండి పన్నులు వసూలు చేసి చెడ్డ పేరు తెచ్చుకొని మొఘల్ సామ్రాజ్య పతనానికి కారకుడయ్యాడు అంటారు. అతని 48 సంవత్సరాల పరిపాలనలో మొఘల్ సామ్రాజ్యం దక్షిణాన కర్ణాటక, తమిళనాడుల వరకు విస్తరించింది. అదే సమయంలో ఛత్రపతి శివాజీ నేతృత్వంలో మరాఠాలు మొఘల్ ఆధిపత్యానికి గండి కొట్టడం ప్రారంభించారు. ఇక ఔరంగజేబు అలహాబాద్లోని సోమేశ్వరనాథ్ ఆలయానికి స్థలాన్ని, ఉజ్జయిని మహాకేశ్వర, చిత్రకూట బాలాజీ, గౌహతి ఉమానంద్, శత్రుంజయ్ జైన్ దేవాలయాలకు, అనేక గురుద్వారాలకు నిధులు ఇచ్చాడు అంటుంటారు. గోల్కొండ రాజైన తానాషా శిస్తులు వసూలు చేసి ఢిల్లీ పాదుషాకు అప్పగించకుండా కోట్లాది రూపాయలను భూమిలో పాతిపెట్టి దాని మీద జామా మసీదును కట్టించినప్పుడు ఔరంగజేబు ఆ మసీదును పడగొట్టి నిధులను వెలికి తీయించి ప్రజా ఉపయోగ కార్యక్రమాలకు వెచ్చించాడు అని కూడా చెబుతూ ఉంటారు. ఇక తన ఆఖరి 27 సంవత్సరాలు దక్కన్లో యుద్ధాలు చేస్తూ గడిపిన ఔరంగజేబు 1707 మార్చి 3న మరణించాడు. అతని సమాధి మహారాష్ట్రలో కుల్దాబాద్ గ్రామంలో ఇప్పటికీ ఉంది. దీన్ని బట్టి ఔరంగజేబు మంచివాడా చెడ్డవాడా? మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో చెప్పచ్చు. మరింత ఇలాంటి సమాచారం తెలుసుకోవాలని మీకుంటే సబ్స్క్రైబ్ చేయండి తెలుగు మోజో ఛానల్. అలాగే ప్రపంచ రహస్యాలు ఛానల్ లింకు వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. క్లిక్ చేసి లైక్ కొట్టండి. ఇక తెలుగు మోజో అఫీషియల్ ఫేస్బుక్ పేజీలో మేము వీలైనంత తొందరలో లైవ్లోకి రావాలనుకుంటున్నాము. ఆ రోజు మీరు డైరెక్ట్గా మమ్మల్ని ఏ క్వశ్చన్ అయినా అడగచ్చు.
మీరు అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానం చెబుతాను. ఆ లైవ్లో మీరు క్వశ్చన్స్ అడగాలి అంటే తప్పకుండా మా ఫేస్బుక్ పేజ్ని లైక్ కొట్టాల్సిందే. తెలుగు మోజో అఫీషియల్ ఫేస్బుక్ లింకు వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, క్లిక్ చేసి లైక్ కొట్టండి. నేను అందించిన ఈ సమాచారం విషయంలో మీ కామెంట్ కూడా పోస్ట్ చేయవచ్చు.